హాయ్ అండి, నమస్తే. సో మనం తెలంగాణ స్టేట్ వైడ్గా ఒకటి ఇంటెన్సివ్ టెస్ట్ సిరీస్ 2.2 అనేది ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఫస్ట్ టెస్ట్ సిలబస్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళకి గ్రూప్లో పీడిఎఫ్ రూపంలో పెట్టాం. చాలా అంటే ఒక టెస్టే కాదు, ఎక్కువ టెస్టులు పెట్టాం. కాకపోతే ఇక్కడ చూడండి, మీరు ఈ టెస్ట్ సిరీస్ ఫాలో అయ్యే వాళ్ళకు చాలా జాగ్రత్తగా ఒక చిన్న విషయం చెప్తున్నాను. మనం ఆగస్టు 16th నుంచి టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సండే రోజు 2 PM నుంచి 5 PM వరకు ఉంటుంది ఎగ్జామ్. సో ప్రతి టెస్ట్ కూడా మీకు ఇలా సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం ఒకటేసారి సిలబస్ మీకు పర్చేజ్ చేసిన వాళ్ళకి యాప్లో పెడతాం. సో మీరు టెస్ట్ 1 సిలబస్ ఏంటి, టెస్ట్ 2 సిలబస్ ఏంటి, ఇదంతా చూసుకోండి. మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు మీకు కంప్లీట్ అయ్యేటువంటి సబ్జెక్ట్స్ ఏందో చూడండి. అర్థమెటిక్ కంప్లీట్ చేస్తాం, రీజనింగ్ కంప్లీట్ చేస్తాం, ఇంగ్లీష్ కంప్లీట్ చేస్తాం. ఓకే, ఈ సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతాయి. తర్వాత జనరల్ స్టడీస్లోకి వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇండియన్ జాగ్రఫీ కంప్లీట్ అవుతుంది, ఇండియన్ పాలిటీ కంప్లీట్ అవుతుంది, తెలంగాణ హిస్టరీ కంప్లీట్ అవుతుంది. 100% ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు ప్రిలిమ్స్ లోపే పర్ఫెక్ట్ రివిజన్ చేయించేసి ప్రతి జనరల్ స్టడీస్ని బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కూడా బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ మీకు కంప్లీట్ కాగానే దాంతోపాటు అటాచ్డ్గా వరల్డ్ జాగ్రఫీ స్టార్ట్ అవుద్ది. తెలంగాణ హిస్టరీ అయిపోగానే తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మనకు మిగిలేది ఏంటంటే ఇండియన్ ఎకానమీ, తర్వాత బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ సబ్జెక్ట్స్ ఉంటున్నాయి. కాకపోతే ఏంటంటే మనకు ప్రిలిమ్స్ డేట్స్ నవంబర్ మిడిల్లో ఇచ్చినా కూడా మీకు ఈ సబ్జెక్ట్స్ మాత్రం మీ మీద ప్రెజర్ లేకుండా తీసుకెళ్తున్నాను. అన్ని సబ్జెక్ట్స్ పెట్టొచ్చు కదా అంటే, అన్ని సబ్జెక్ట్స్ షెడ్యూల్ ఇచ్చినట్లయితే మీకున్నటువంటి ఒక 1 వీక్లో ఎన్ని అవర్స్ చదవగలుగుతారో అంత షెడ్యూల్ ఇవ్వాలి. ఎక్కువ షెడ్యూల్ ఇచ్చినా కూడా మీకు ఏమవుతుందంటే మీరు ఆ సబ్జెక్ట్స్ని పర్ఫెక్ట్గా రివిజన్ చేసుకోలేరు. కాబట్టి ఈ మెయిన్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు ప్రిలిమ్స్ వరకు క్లోజ్ చేస్తాను. ఆఫ్టర్ ప్రిలిమ్స్ కూడా మీకు ఈ సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా సో అవి ఒక 2-3 వీక్స్లో ప్లాన్ చేసేసి దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలో అట్లా క్లోజ్ చేస్తాను. కానీ మేజర్గా మీకు నవంబర్ 2nd వీక్లో ఎగ్జామ్, 3rd వీక్లో ఎగ్జామ్స్ ఉన్నా కూడా మీకు ఈ సబ్జెక్ట్స్ అనేది చాలా క్లియర్ కట్గా తెలంగాణ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ జనరల్ స్టడీస్లో, తర్వాత ఇంగ్లీషు, రీజనింగ్, అర్థమెటిక్, ఇవి ఇంతవరకు అయితే మీకు చాలా క్లియర్ కట్గా మేము కంప్లీట్ చేస్తాం. మేము దీని కొరకు పెట్టిన ఫీజు ఎంత అంటే 1000 రూపీస్ పెట్టాం. ఓకేనా? సో మరి ఈ సబ్జెక్టుల విషయం ఏంటి సార్ అంటే, మనకున్న డేట్స్ ప్రకారము దీంతో పాటు కరెంట్ అఫైర్స్ని యాడ్ చేసేసి సో తెలంగాణ మూమెంట్ను ఒక 5 భాగాలు చేసి తెలంగాణ మూమెంట్ మీద ఒక ఎగ్జామ్, జనరల్ సైన్స్ మొత్తాన్ని కూడా ఒక 5 టెస్టులుగా విడగొట్టి దాన్ని, తర్వాత కరెంట్ అఫైర్స్ని కూడా ఒక 5 టెస్టులుగా డివైడ్ చేసేసి ప్రిలిమ్స్ తర్వాత కూడా ఇవన్నీ కలిపేసి మళ్ళీ ఒక టెస్ట్ సిరీస్ దాంట్లోనే ఈ టెస్ట్లోనే ఆ మిగిలినటువంటి 4-5 టెస్టులలో దీన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అప్పటికి అర్థమెటిక్, రీజనింగ్ అవన్నీ అయిపోతాయి. ఈ పార్ట్ కూడా క్లోజ్ చేస్తాం. కాకపోతే మీకు అందరికీ కూడా ఎలాంటి డౌట్ ఉండకుండా ప్రిలిమ్స్ లోపు అన్నీ కాకుండా ప్రిలిమ్స్ లోపు మేము ఏం కంప్లీట్ చేస్తామో టెస్ట్ సిరీస్లో ఇది చెప్తున్నాం. ఆఫ్టర్ ప్రిలిమ్స్ ఏమైనా ఉంటే 4-5 టెస్ట్లలో సైన్స్ అంత ఒక పార్ట్, కరెంట్ అఫైర్స్ అంత ఒక పార్ట్, తెలంగాణ మూమెంట్ అంతా ఒక పార్ట్గా డివైడ్ చేసి 3 సబ్జెక్టులుగా డివైడ్ చేసేసి వాటిని మొత్తం ఎక్కువ సిలబస్ ఇచ్చుకుంటా దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 3 సబ్జెక్ట్సే కదా, రైట్? కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మనం దీని కొరకు ఏం చేసామంటే 1000 రూపీస్ స్టేట్ వైడ్గా కండక్ట్ చేస్తున్నాము. ఇది చాలామంది పర్చేజ్ చేస్తున్నారు ఎందుకంటే 1000 రూపీస్లోనే మీకు దాదాపు 4.5 months వరకు ఈ టెస్ట్ అంతా కూడా ఎగ్జామ్ పెట్టి ఆఫ్లైన్లో పెడుతున్నాము, ఆన్లైన్లో పెడుతున్నాము. సో ఆఫ్లైన్లో రాయాలనుకునేటోళ్ళు ఆఫ్లైన్ కోర్స్ పర్చేజ్ చేయాలి, బట్ ఆన్లైన్లో రాయాలనుకునేటోళ్ళు ఆన్లైన్లోనే కోర్స్ పర్చేజ్ చేయాలి. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి బిట్కు మాత్రమే ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది, చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మరి ఇప్పుడు మేము తీసుకునే సిలబస్ కూడా మీరు చూడండి. ఇక్కడ 1 2 3 4 4 5 6 7 ఇక్కడ 7 అండి, ఇక్కడ 4 5 6 7 ఇక్కడ మనకు ఉన్నటువంటి 1 2 3 4 5 6 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 7 సబ్జెక్ట్స్ తీసుకోవడం జరిగింది. మరి ఈ 7 సబ్జెక్ట్స్ని మీరు మండే నుండి సండే మార్నింగ్ వరకు చదవాలి. 2 PM నుంచి 5 PM వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఎప్పుడు ఉంటుంది అంటే ఇది ఆగస్టు 16th రోజు ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది.
అర్థమెటిక్లో ఫస్ట్ టెస్ట్లో మీకు ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ ఇచ్చాం. సార్ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ 2 ఇచ్చారేంటి, ఒక్కటే కదా అంటే, నేను ఇచ్చిన షెడ్యూల్ కనుక ఫాలో కాకపోతే మీకు 4 మంత్స్లో కూడా ఈ మెయిన్ సబ్జెక్ట్ కూడా రివిజన్ కాదు. అందుకే నేను ఒకటికి చాలాసార్లు ఎక్కువగా ఆలోచించేసి మీరు ఎంత చదవగలరో కూడా క్యాలిక్యులేట్ చేశాను. మీకు మండే టు సాటర్డే వరకు ఎన్ని డేస్ ఉన్నాయి, పర్ డే 12 అవర్స్ పైన చదవాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో దాదాపు 80 అవర్స్ వస్తున్నాయి. మీరు ప్రిపేర్ అయ్యేది 80 గంటలు వస్తుంది. ఆ 80 గంటలలో మీకు ఇచ్చేటటువంటి 7 సబ్జెక్ట్స్. ఒకవేళ అర్థమెటిక్ రీజనింగ్ పెరిగినప్పుడు అర్థమెటిక్ పెరిగినప్పుడు రీజనింగ్ తగ్గిస్తున్నాను. ఇండియన్ హిస్టరీ మాత్రం కొంచెం ఎక్కువ నేర్చుకుంటూ పోతాం, ఎందుకంటే అన్ని సబ్జెక్టుల కన్నా పెద్దది ఇండియన్ హిస్టరీ. లాస్ట్కు మిగిలేది కూడా ఇండియన్ హిస్టరీ. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ కావడానికి ఎంత టైం పడుతుందో మీకు ఇండియన్ హిస్టరీ కావడానికి కూడా అంతే టైం పడుతుంది. సో తెలంగాణ హిస్టరీ తర్వాత తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. బట్ దాన్ని అన్నీ ఆలోచించే షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. టెస్ట్ 1లో మీకు ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ అని ఉంది. అర్థమెటిక్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ప్రిలిమ్స్ లోపు మీరు వాళ్ళు చేసే టైం ఉండదు ఇప్పుడు చేసేది. తర్వాత రీజనింగ్లో క్యాలెండర్, క్లాక్. ఇంగ్లీష్లో వర్బ్ అగ్రిమెంట్, నౌన్ 2. తర్వాత వచ్చేసి ఇండియన్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషను, ఆర్యన్ సివిలైజేషన్, సింధు నాగరికత, ఆర్య నాగరికత. మీరు ఆల్రెడీ చదివి ఉన్నా, కొత్త వాళ్ళు ఉన్నా ఈ మాత్రము సబ్జెక్టుని అయితే ప్రతి వారం తీయాలి. ఒకవేళ అలా తీయలేకపోతున్నాము అంటే మీరు ప్రిలిమ్స్లో ఉన్నటువంటి పేపర్ని అటెంప్ట్ చేయలేరు. మీరు ఆ టార్గెట్ అనేది మించదు. నేను ఎంత సిలబస్ అయినా ఆలోచించిస్తున్నాను, కంపల్సరీ మీరు చేయాలి. ఇండియన్ జాగ్రఫీ, లొకేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా. భారతదేశ ఉనికి ఉంది, నైసర్గిక స్వరూపం ఉంది. బట్ ఈ నైసర్గిక స్వరూపం అనేది పెద్ద చాప్టర్ కాబట్టి, కానీ కంపల్సరీ 2 చాప్టర్లు చాలా ఇంపార్టెంట్ జాగ్రఫీలో, విత్ మ్యాప్తో ప్రిపేర్ కావాలి. సో కంపల్సరీ మీరు దాన్ని ప్రిపేర్ కావాల్సిందే. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే చారిత్రక నేపథ్యం పాలిటీలో, తర్వాత రాజ్యాంగ పరిషత్తు, పీఠిక ప్రియాంబుల్ ఇది చూడాలి. తెలంగాణ హిస్టరీలోకి వచ్చేసరికి శాతవాహనులు. ఇది టెస్ట్ 1 సిలబస్. దీన్ని ఏం చేస్తారంటే మనకి హిస్టరీ సార్ వచ్చేసి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఆర్య నాగరికతలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతున్నాయో వాడిని మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, క్వశ్చన్ 4 ఆప్షన్స్ రిలేటెడ్గా దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. మీకు దాని వలన కూడా ఏంటంటే ఆ టాపిక్ వినని వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇలా మనం ప్రతి సబ్జెక్టును ఫోకస్ చేస్తూ ప్రిలిమ్స్ వరకు మనం మెయిన్ సబ్జెక్ట్స్ అన్ని క్లోజ్ చేస్తాం. ఒకవేళ ప్రిలిమ్స్ డేట్ నవంబర్ కాకుండా నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ పోతేనే మొత్తం సిలబస్ మిగిలిన చిన్నవి కూడా అయిపోతాయి. ఒకవేళ కానట్లయితే నవంబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అలా ఎగ్జామ్ ఉంటే ఏదన్నా మీకు ఉంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటివి పెండింగ్ ఉంటాయి. సో దీని తర్వాత మనం అది కంటిన్యూ చేసుకోవచ్చు. సో దాంతో ఏమి ఇబ్బంది లేదు. ఇది షెడ్యూలు. సో ఎవరైనా కూడా మీరు మన యూనిక్ స్టడీ సర్కిల్ మొబైల్ యాప్లోకి వెళ్ళేసి, సో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అని ఒకటి ఉంటుంది, ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్, 2 సేమ్ కాస్ట్ ఉంటుంది, 1000 రూపాయలే ఉంటుంది. సో మీరు ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళు 1000 రూపీస్ పర్చేజ్ చేయండి. ఆన్లైన్లో కావాలనుకునే వాళ్ళు కూడా ఆన్లైన్లో పర్చేజ్ చేయండి. ఓకేనా? సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్, ఏ కాలేజీలో ఎగ్జామ్ ఉంటుంది, ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఎగ్జామ్ ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. సో ఆగస్టు 16th రోజు మీకు ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.